ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఊరుకో కాంచన, ఏం కాదు తనకి. భగవంతుడా. ఊరుకో. డాక్టర్ గారు, మా అమ్మకి ఎట్లా ఉందండి? డాక్టర్ గారు ఆ అమ్మాయికి ఎలా ఉందండి? పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందండి. ఏమంటా ఉన్నారు డాక్టర్ గారు? తాగిన విషమంతా బయటికి తీసేశాం, ఆ, కానీ ఆ విషం ఎఫెక్ట్ అయ్యి గుండె ఊపిరితిత్తుల మీద ప్రభావం పడింది. అయ్యో, అంటే ప్రాణాలకు ఏమైనా ప్రమాదమా డాక్టర్? అది మీతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్వాలేదు డాక్టర్ గారు, మీరు చెప్పింది మాకు క్లియర్గా అర్థమైంది. అంటే ఏంటి ఇప్పుడు? మా అమ్మ చచ్చిపోతుందా ఏంటి? చెప్పండి డాక్టర్ గారు. మా అమ్మ లేకపోతే నేను బతకలేను డాక్టర్ గారు. మా అమ్మని బతికించండి. కండిషన్ ఆశాజనకంగా అయితే లేదండి. ఆవిడ తన భర్తను చూడాలి చూడాలి అంటూ కలవరిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఆవిడ భర్తను పిలిపించండి. అత్తయ్య గారు, మీరన్నది కరెక్టే. ప్రీతి అక్క ముందు బావగారిని బయట పెట్టాలని ఇలా ప్లాన్ చేసింది. అవును శరణ్య. ఇంతకీ ఆవిడ భర్త ఎక్కడ ఉంటారు? ఆవిడ భర్త ఎవరో మాకెవరికి తెలీదు డాక్టర్ గారు. తను మా ఇంట్లో జస్ట్ పని మనిషి. ఏయ్, ఈ అనన్య మొగుడు నీకు తెలుసు కదా? ఆ? అంటే అది అది అమ్మా, అది ఏయ్, అదే ఇది అని మా ఆయన మొహం చూస్తావేంటి? కొంప తీసి మా ఆయన్నే దాని మొగుడని చెప్తావా ఏంటి? అబ్బబ్బే, అలా ఎందుకు చెప్తుందమ్మా? తనకేమైనా పిచ్చా? మరి అనన్య భర్త ఎవరు? ఇప్పుడు తను అర్జెంట్ గా రావాలి. అయ్యో లీలావతమ్మ గారు, ఈ పరిస్థితుల్లో మీరు ఏదో ఒకటి చెయ్యాలి. అవును, పేషెంట్ మేమిచ్చే ఇంజెక్షన్ కూడా స్పందించడం లేదు. ఆవిడ భర్త వస్తేనే మేము ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఆలస్యం చేయకుండా అతన్ని పిలిపించండి.